కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సీతాకోకచిలుక. కథ మొదలు పెడదాం. అది నీలం రంగు సీతాకోకచిలుక. చాలా అరుదు. వాస్తవానికి ప్రకృతిలో సహజంగా నీలం రంగులో కనిపించేవన్నీ నీలం కాదు. ఈ భూమండలంలో కొన్ని పశు, వృక్ష, కీటక, పక్షాదులు నీలం రంగులో కనిపిస్తాయంతే. కానీ అవి నీలం రంగులో ఉండవు. ఎందుకంటే వాటిలో నీలివర్ణ ద్రవ్యం పిగ్మెంట్ సహజంగా ఉత్పత్తి అవదు. ఆయా ప్రాణుల ఈకెలు లేదా చర్మంలోని పరమాణువుల ప్రత్యేక భౌతిక అమరిక వల్ల నీలం రంగు కాంతి మాత్రమే మన కళ్ళకి ప్రతిబింబిస్తుండటం మూలాన అవి మన కంటికి నీలంగా కనిపిస్తాయి. మరి అంతటి అరుదైన రంగున్న ఆ సీతాకోకచిలుక అక్కడికి ఎలా వచ్చిందో కానీ సుబ్బయ్య చేతికి మాత్రం చిక్కినట్టే చిక్కి తప్పించుకుని ఎగిరిపోతుంది. వెనుక పెరట్లో అటు ఇటు దాని వెనకే పరుగు తీస్తున్నాడు. ఇంటి వెనక గుమ్మం దగ్గర నిలబెట్టిన దుర్గా ఆతృతగా అరుస్తోంది. ఆ అరుపులు విని సుబ్బయ్య పెద్ద కూతురు లక్ష్మి ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఏం జరుగుతుందో చూస్తోంది. సుబ్బయ్య చాలా కష్టపడి చెమటోడ్చి ఎట్టకేలకు ఆ నీలం రంగు సీతాకోకచిలుకని పట్టుకుని తన చిన్న కూతురు చేతికి ఇచ్చాడు. అది అడుగుడు సరే, నువ్వు దాని వెనుక వయసు యాదేమర్చి ఉరుకుడు సరే, సరిపోయిండ్రు ఇద్దరు అని తండ్రిని వారించింది లక్ష్మి. పోనీతి బిడ్డ, చిన్నపిల్ల ఆడుకొని అని అరుగు మీద కూర్చొని నిట్టూర్చాడు సుబ్బయ్య. గంతే. అది ఇంజనీరింగ్ చదువుతున్న కూడా నీకు చిన్నపిల్ల లెక్కనే కనపడుతుంది. ఒసే, ఏందే నీ లొల్లి? నాయన నాకు సీతాకోకచిలుక పట్టిస్తే నీకేందే నొప్పి? ఎగతాళిగా వెక్కిరించింది దుర్గా. ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? పెండ్లి అయినాక నీ మొగుడు అమెరికాలో సీతాకోకచిలుకలు పట్టిస్తాడులే, ఏడవకు. సుబ్బయ్య నవ్వాడు. లక్ష్మికి కోపం వచ్చింది. దుర్గ చేతి మీద పట్టుమని ఒక్కటిచ్చింది. ఆ దెబ్బకి చేతిలో ఉన్న సీతాకోకచిలుకను దుర్గా వదిలేసింది. అది కాస్త సందు చూసుకొని తుర్రుమంది. దుర్గా కెవ్వుమంది. లక్ష్మి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. దుర్గ ఏడుపు మొహం పెట్టి నాయనో, అది ఎగిరిపోయిందే అని అరిచింది. దాన్ని పట్టుడు ఇంగ నాతోని కాదు బిడ్డ, ఇడిసేయ్, మళ్ళా కనిపిస్తే పట్టిస్తా అని తన జేబులో సిగరెట్ బయటికి తీశాడు సుబ్బయ్య. కోపంగా లోపలికి నడిచింది దుర్గ. వంటగదిలో వంట చేస్తున్న తన తల్లి సుజాత దగ్గర నిలబడున్న లక్ష్మి దగ్గరకొచ్చి గట్టిగా చేతిని గిల్లింది. లక్ష్మి కెవ్వుమని అరిచి తల్లిని పట్టుకుంది. ఏం పుట్టిందే నీకు? దాన్ని అట్లా గిల్లుతావేందే? కసిరింది సుజాత. నా సీతాకోకచిలుకని ఎల్లగొట్టిందే అది అని స్టవ్ పక్కనే ఉన్న అరుగు మీద కూర్చుంది. దానికంటే బుద్ధి లేకపాయే తింగర్ది. నీకేమొచ్చిందే లక్ష్మి? మనకెట్లా స్వేచ్ఛ లేకపాయే? ఇంగ పాపంగా సీతాకోకచిలుక స్వేచ్ఛని ఎందుకు సంపుడు? బయట పెరట్లో అరుగు మీదే కూర్చొని సిగరెట్ తాగుతూ వంటగదిలోని మాటలన్నీ మౌనంగా వింటున్నాడు సుబ్బయ్య. పైసలు ఉన్నోళ్ళకే చెల్లుతాయి గీ స్వేచ్ఛలు. అయినా గంత మాటంటావేందే? నీకేం స్వేచ్ఛ తక్కువ చేసినామే ఈ ఇంట్లో? చేస్తున్న పని ఆపి అడిగింది సుజాత. నాకీ పెండ్లొద్దే. హైదరాబాద్ పోయి మాస్టర్స్ చదువుతానంటే నా మాట ఇంటున్నారా? మన పరిస్థితి తెలిసి కూడా నువ్వు గట్ల మాట్లాడతావేందే? అయినా మేము చూసినదేమన్నా మామూలు సంబంధమా? అమెరికా పోరడిని చూసినాం. ఇంకేం కావాలనే నీకు? నాకేం అమెరికా పోవాలని ఆశలు లేవుతి. నాకీడనే ఉండాలనుంది. ఈ రోజుల్లో అమ్మాయిలు ఫారిన్ మ్యాచ్ అంటే ముక్కు మొహం చూడకుండా పెళ్లి చేసుకుని మొగుడెంట పోతున్నారు. నువ్వేందక్క గిట్లున్నావు? ఇదే ఛాన్స్ నాకొచ్చింటేనా అసలు ఆలోచించకపోతుండే. అయితే నువ్వే చేసుకోపో, మొహం తిప్పుకుంది లక్ష్మి. బరాబర్ చేసుకుంటా. అమ్మ, నాకు ఓకేనే ఈ పెళ్లి, నాకు చెయ్యుర్రి. నువ్వా సీతమ్మ ఇంటికి పోయి గోరింటాకు తెంకరాపో నడు అని దుర్గను కసిరి బయటికి పంపించింది. అలిగి వంటగది తలుపుని ఆనుకుని నిలబడిన కూతురు దగ్గరికొచ్చింది సుజాత. లక్ష్మి గదవ పట్టుకొని తలపైకి లేపి కూతురి కళ్ళల్లోకి చూసింది సుజాత. మరుక్షణమే కళ్ళని పక్కకి తిప్పింది లక్ష్మి.
నీ మనసు నాకు తెలుసు బిడ్డ. కానీ నీకు పెళ్లి చేసి పంపుడు అమ్మ అయ్యలుగా మా బాధ్యత. ఎవడు కనిపెట్టిండే ఈ బాధ్యతలు? నేను అడిగినా ఇప్పుడు నాకు పెళ్లి చేయమని? నువ్వే గదనే 2 నెలల కిందట సంబంధాలు చూద్దామా అంటే గొర్రెలెక్క తల ఊపితివి. ఏమో అప్పుడు నాయన నోరు తెరిచి అడిగిండని తలూపిన. నాకేం తెలుసు మీరు అమెరికా సంబంధం చూస్తారని? ఇప్పుడు మీ అందరినీ ఇడిసిపెట్టి ముక్కు మొహం తెలవనోంతో గంత దూరం పోవాలనా? నాకేమొద్దు. ఆళ్ళే ముచ్చటపడి నిన్ను చూడడానికి వస్తానన్నప్పుడు మనమొద్దంటే మంచిగుంటదా? మధ్యవర్తి ముంగట నాయనకి మర్యాద దక్కుతాదానే? బుస్సుమని అన్నం గంజి పొంగింది. సుజాత తిరిగి స్టవ్ దగ్గరికి నడిచి మంట తక్కువ చేసి గిన్నె మీద మూత తీసి గరిటెతో కలుపుతోంది. లక్ష్మి ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడింది. సుజాత గరిటె తిప్పుతూనే మీ నాయన ఉన్న 3 ఎకరాలు సాగు చేసుకుంటేనే ఇన్నేళ్లు మీకు నచ్చిన చదువులు చదివించిండు. పంట అమ్మితే వచ్చిన పైసలన్నీ మీకే పెడుతున్నాడు. చానా కష్టపడి నీ పెళ్లి కోసం 10 లక్షలు కూడబెట్టిండు. ఇంకింతకన్నా కష్టపెట్టకే నాయనని మా బుజ్జి కదా నా మాటిను నచ్చ చెప్పింది. తల్లి చెప్పింది విని లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి. నిట్టూర్చింది సుజాత. మరుసటి రోజు కాబోయే వియ్యాల వారి రాకతో సుబ్బయ్య ఇల్లు కలకల్లాడింది. రాత్రి లక్ష్మి చేతికి దుర్గ పెట్టిన గోరింటాకు పొద్దుటికల్లా ఎర్రగా పండింది. చాటుగా తొంగి చూసొచ్చి ఫోటోలో కన్నా అబ్బాయి చాలా బాగున్నాడని లక్ష్మి చెవులో గుసగుసలాడింది దుర్గ. పెళ్లి చూపుల్లో అమ్మాయి అబ్బాయి విడిగా మాట్లాడుకునేందుకు లక్ష్మిని అబ్బాయిని ఇంటి వెనుక పెరట్లోకి పంపించారు. వాళ్ళు మాట్లాడుకుని వచ్చేలోపు హాల్లో కూర్చున్న పెళ్లి పెద్దలంతా మిగతా లాంఛనాలు మాట్లాడుకోసాగారు. కాసేపటికి అబ్బాయి తిరిగి హాల్లోకొచ్చి కూర్చొని అమ్మాయి నచ్చిందని తల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతా బాగుంది. ఇరు కుటుంబాలకు సఖ్యత కుదిరింది. కానీ అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యాడు కనుక 50 లక్షలు కట్నం అడిగారు. సుబ్బయ్య గుండె ఆగినంత పనయ్యింది. పెళ్లి పెద్దలు సుబ్బయ్యను చాటుగా పక్కకి పిలిచి మంచి సంబంధం వదులుకోవద్దని త్వరగా కట్నం డబ్బులు సమకూర్చుకోమని నచ్చచెప్పారు. కానీ ఇప్పుడు సుబ్బయ్య దగ్గర అంత డబ్బు లేదు. వచ్చే నెల లోపల పెళ్లి చేసి అబ్బాయితో పాటుగా అమ్మాయిని అమెరికా పంపించే ఏర్పాట్లు చేయాలి. లేదంటే ఈ సంబంధం చెయ్యి దాటిపోతుంది. ఆ రోజు సాయంత్రం ఇంటి వెనుక పెరట్లో అరుగు మీద కూర్చొని ఆలోచిస్తూ ఒక పెట్టె సిగరెట్లు గప్పుమని ఊదిపడేశాడు సుబ్బయ్య. ఇంత కట్నం పోసి తనని దేశం కాని దేశానికి పంపించే పెళ్లి తనకొద్దంటే వద్దని మొండికేసి నానా హంగామా చేసి అలసిపోయి సోఫాలో అలిగి కూర్చుంది లక్ష్మి. మౌనంగా వంటగది తలుపును ఆనుకుని కూర్చొని మొబైల్ చూస్తోంది దుర్గ. వంటగదిలో అందరి కోసం టీ కాస్తుంది సుజాత. అంతా నిశ్శబ్దం. ఆ నీలం రంగు సీతాకోకచిలుక మళ్ళీ పెరట్లోకొచ్చింది. అక్కడున్న గులాబీ పువ్వుల చుట్టూ తిరుగుతోంది. అది ఎగురుతూ సుబ్బయ్య కంటపడినా ఇప్పుడు అతని ఆలోచనలు వేరే చోట ఉండటంతో దాన్ని పట్టించుకోలేదు. ఈలోపు సుజాత కూతుర్లకి టీ ఇచ్చి అటు నుండి పెరట్లోకి 2 టీ గ్లాసులు పట్టుకుని వెళ్ళింది. భార్య రాకను చూసి సుబ్బయ్య సిగరెట్ కింద పడేసి కాలితో నలిపి ఒక టీ గ్లాస్ అందుకున్నాడు. సుజాత తన పక్కనే వచ్చి కూర్చుంది. ఇద్దరూ మౌనంగా టీ తాగసాగారు. కాసేపటికి సుజాత నోరు తెరిచి పొలం అమ్ముదామా అన్నది నెమ్మదిగా. ఆ మాటకు సుబ్బయ్య కంగు తిని భార్య వంక చూస్తూ ఏం పుట్టిందే నీకు? గంత మాటంటివి? కరిచినంత పని చేశాడు. మరేం చేస్తామయ్యా? గన్ని పైసలు ఎక్కడికెళ్ళి తెస్తాము? అయితే ఇన్నేళ్ళు అన్నం పెట్టిన పొలాన్ని అమ్ముకొమ్మంటావా? కోపంగా చూస్తూ అన్నాడు. మంచి సంబంధం. కూతురు సుఖపడుతుంది కదా అని. ఉన్నదంతా అమ్మితే మనమేం తిని బతకాలే? ఇంకా చిన్నదాని చదువైపోలే. దానికేం పెడతావు? దిమాగ్ పనిచేస్తున్నదా నీకు? వాయబ్బో, నువ్వు పెద్ద దిమాగ్ పెట్టి పనులు చేస్తున్నావులే. ఈ ఏడు వరి పంట ఎయ్యిరా మొగుడా అంటే పోయి ఆ టమాటా పంటేస్తివి. దానికి ఏవేవో కొనుక్కొనొచ్చి పొలాన్ని ముస్తాబు చేసేవి. ఎంత దిగుబడొస్తుందో చూస్తా కదా. నోరు మొయ్యేసో అన్నీ తెలుసుకునే
పంటేసిన పోయినేడు వరి పంటేస్తే ఏం మిగిలింది? వచ్చిందల్లా చేసిన అప్పులకే పాయె. ఓహో గిప్పుడు టమాటాకు లక్షలు రాల్తాయి మరి వెటకారంగా అంది సుజాత. ఏ నా దిమాగ్ తినకు. నా కూతురికి ఎట్లా పెళ్లి చేయాలనో నాకు తెలియదా అని కసిరి టీ గ్లాసు అరుగుమీద పెట్టి లేచెళ్ళిపోయాడు సుబ్బయ్య. 10 రోజులు గడిచిపోయాయి. కాబోయే వియ్యంకులు, మధ్యవర్తులు 2 రోజులకోసారైనా ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. సుబ్బయ్యకి ఏం చెయ్యాలో తోచడం లేదు. పొలం అమ్ముకోవడం ఒక్కటే దారి. కానీ అంతటి పని చేసే సాహసం సుబ్బయ్య చేయలేడు, చెయ్యడు కూడా. ఉన్నది 3 ఎకరాలే అయినా పొలమంటే అతనికి పిచ్చి ప్రేమ. వ్యవసాయంలో వచ్చే ఆనందం సుబ్బయ్యకి మరే పనిలోనూ రాదు. వ్యవసాయం కోసం ఎంతటి దూరమైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడు. గతేడాది వరి పంటలో నష్టం వచ్చిందని ఈ ఏడు ఏదైనా కూరగాయల పంట వేయాలని అనుకున్నాడు. దానికోసం ఏకంగా టమాటాలు ఎక్కువగా పండించి ఎగుమతి చేసి ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి ప్రాంతానికి వెళ్ళి అక్కడ టమాటాలు సాగు చేసే పద్ధతులు, సాంకేతికతను పరిశీలించి వచ్చాడు. తెలంగాణలో ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో టమాటాలు సరిగా పండవని సుబ్బయ్య తెలుసుకున్నాడు. వాటి సాగుకి సరిపడా పరిస్థితులు తన పొలంలో కృత్రిమంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. భార్యకి చెప్పకుండా కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బులో సగం ఖర్చు చేసి తన 3 ఎకరాలలో పంటకి ఎండ తగలకుండా నెట్ వేడిని తట్టుకోవడానికి స్ప్రింక్లర్లని ఏర్పాటు చేశాడు. సుబ్బయ్య కష్టం ఫలించింది. ఈసారి సాగు బాగుంది. నిగనిగలాడుతూ టమాటా కోతలకు సిద్ధమవుతున్నాయి. ఆలోచనలతోనే మరో 10 రోజులు గడిచిపోయాయి. తన పంట అమ్మగా వచ్చిన డబ్బుతో కూతురు పెళ్లి చేద్దామనుకున్నాడు. ఆ ధైర్యం, నమ్మకంతోనే సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. కానీ ఇప్పుడు ఆ పంట అమ్మినా వాళ్ళడిగిన కట్నం ఇచ్చుకోలేడు కనుక కాబోయే వియ్యంకులకు ఏం చెప్పలేకపోతున్నాడు. మరుసటి రోజు పొలంలో పంట కోతలు జరుగుతుండగా మధ్యవర్తి నుండి ఫోన్ వచ్చింది. అబ్బాయి తిరిగి అమెరికా వెళ్లేందుకు ఆలస్యం అవుతున్నందున ఈ సంబంధం వద్దనుకుంటున్నట్టు చెప్పాడు. నిరాశగా నిట్టూర్చి పొలం గట్టు మీద కూర్చున్నాడు. జేబులో నుండి సిగరెట్ తీసి వెలిగించాడు. అతని మనసులో ఏదో తెలియని కోపం. అలా 2 మార్లు సిగరెట్ పొగని పీల్చి వదలగా ఆ నీలం రంగు సీతాకోకచిలుక మళ్ళీ తన కంటపడింది. దాన్ని చూడగానే తన 2 కూతుర్లు గుర్తుకొచ్చారు. సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు. భుజంపైన ఉన్న తువాల్ తీసి నెత్తికి చుట్టాడు. ఈరోజు ఎలాగైనా ఆ సీతాకోకచిలుకని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. పొలంలో అందరూ చూస్తుండగా చిన్నపిల్లాట్లా దాని వెనుక పరిగెత్తాడు. ఒక 15 నిమిషాలు పిచ్చి పట్టిన వాడిలా దాని వెనుకపడి చివరికి ఎలాగోలా పట్టుకోగలిగాడు. రొప్పుతూ ఒక గట్టు మీద కూలబడ్డాడు. నోట్లో ఉన్న సిగరెట్ కింద పడేసి కాలితో నలిపాడు. ఆ సీతాకోకచిలుకని తన మొహానికి దగ్గరగా తీసుకొచ్చి పరిశీలించాడు. తన కళ్ళకి ఆ చిన్న ప్రాణి చాలా అందంగా కనిపించింది. తన చేతి వేళ్ల నుండి విడిపించుకోవడానికి ఉక్కిరిబిక్కిరవుతూ దాని చిన్న చిన్న కాళ్ళని అటూ ఇటూ ఆడిస్తూ కొట్టుమిట్టాడుతుంది. దాని అవస్థ చూడగానే పెళ్లి చూపుల ముందు రోజు తాను పెరట్లో కూర్చున్నప్పుడు వంటగదిలో తన పెద్ద కూతురు లక్ష్మి తల్లితో అన్న మాట గుర్తొచ్చింది. మనకెట్లా స్వేచ్ఛ లేకపాయే, ఇంగ పాపం ఆ సీతాకోక చిలుక స్వేచ్ఛని ఎందుకు సంపుడు. యాదృచ్ఛికంగా ఆ నీలం రంగు సీతాకోకచిలుకను వదిలిపెట్టాడు. అది స్వేచ్ఛగా రెక్కలాడిస్తూ ఎగిరిపోయింది. కొన్ని క్షణాల మౌనం తర్వాత సుబ్బయ్య మొహంలో ఒక నవ్వు విరిసింది. రోజుల తర్వాత హాయిగా నవ్వినట్టు అనిపించింది అతనికి. తన పొలంలో పండిన టమాటాలను లారీలలో ఎక్కించాక మరుసటి రోజు తెల్లవారుజామునే హైదరాబాద్ బయలుదేరాడు. ఆలస్యమైన రుతుపవనాలు, సరిపోని ఉత్పత్తి, విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల రాత్రికి రాత్రే దేశంలో టమాటా రేట్లు అమాంతం పెరిగిపోయాయని సుబ్బయ్యకి తెలియదు. మార్కెట్లో అడుగుపెట్టిన ఒక్క రోజులోనే తన పంట మొత్తం తాను అనుకున్న దానికన్నా ఎక్కువ రేటుకు అమ్ముడుపోయింది. తన భార్య వెటకారంగా అన్న ఆ రోజు నిజంగానే టమాటాలకు లక్షలు రాలాయి. మొత్తంగా తన 3 ఎకరాల పంటకి 70 లక్షలు తన బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఒకవైపు ఆనందం, మరోవైపు ఏదో తెలియని బాధ అతన్ని ఒకేసారి ఆవరించాయి. మరుసటి రోజు
ఇంటికి చేరి విషయం చెప్పాడు. అందరూ ఆనందపడ్డారు. ఊరంతా ఆ విషయం పాకింది. కొందరు సుబ్బయ్యను మెచ్చుకుని అభినందించారు. కొందరు కుళ్ళుకున్నారు. ఈ విషయం పెళ్లి సంబంధాల మధ్యవర్తికి తెలిసి సుబ్బయ్యకి ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఎందుకో సుబ్బయ్య పట్టించుకోలేదు. ఆ సాయంత్రం తన ఇంటి పెరట్లో మౌనంగా కూర్చున్నాడు. సుజాత టీ పట్టుకొచ్చి పక్కన కూర్చుంది. తన కూతుర్లు ఇద్దరూ అక్కడే కూర్చున్నారు. సుబ్బయ్య టీ తాగుతుంటే సుజాత గొంతు సరిచేసుకొని, ఇప్పుడు మన కాడ పైసలున్నాయిగా, అమెరికా సంబంధం కలుపుకుందామయ్యా అన్నది నెమ్మదిగా. సుబ్బయ్య తిరిగి భార్య వంక గుర్రుమని చూశాడు. దుర్గా తన అక్క భుజం తట్టి నవ్వింది. లక్ష్మి నిట్టూర్చి తలని చేత్తో బాదుకుంది. అంటే మంచి సంబంధం కదా, మన పిల్ల సుఖంగా ఉంటుంది కదా అని సుబ్బయ్య వెటకారంగా నవ్వి, మనుషులకు విలువియ్యకుండా పైసలకు విలువిచ్చే కుటుంబంలో నా కూతురు ఎట్లా సుఖంగా ఉంటదే, ఆడేం మంచిగా చూసుకుంటాడు నా బిడ్డని అన్నాడు. అయితే పెళ్లి చేయకుండా గిట్లనే ఉంచుతావా ఏంది? ఏ పో, నా కూతుర్లు సీతాకోకచిలుకల్లాంటోళ్ళే. రెక్కలొచ్చినాక కూడా ఎన్ని దినాలని చేతిలో ఒడిసి పట్టుకుంటాం, ఇడిసిపెట్టాలే. అవట్లా స్వేచ్ఛగా ఎగిరితేనే వాటికి అందం. నా కూతుర్లు కూడా అంతే. ఈ పైసలతో వాళ్ళకి ఇష్టం వచ్చిన చదువులు చదువుకొని, నచ్చిన పనులు చేసుకొని, వాళ్ళకి నచ్చినప్పుడే పెళ్లి చేస్తా గంతే. ఈ మాట విన్న వెంటనే కూతుర్లు ఇద్దరు చేతిలోని టీ గ్లాసులు పక్కన పెట్టి టక్కున లేచొచ్చి సుబ్బయ్య చెరో పక్కన కూర్చొని గట్టిగా తండ్రిని వాటేసుకొని ఇరు భుజాల మీద తలలు వాల్చారు. సుజాతకి కోపం పొడుచుకొచ్చింది. గీ మాటింటే ఊరోళ్ళందరూ మన మీద ఉమ్మేస్తారు, నువ్వేం తండ్రివని దెబ్బి పొడుస్తారు, అవసరమా అని తిట్టింది. సుబ్బయ్య గట్టిగా నవ్వి, గీ ఊర్లా సుబ్బయ్యను అనేంత దమ్ములు ఎవనికున్నాయే, ఎవడంటాడో అనని, చూసుకుందాం, నా బిడ్డలు నా ఇష్టమే అని తన మీసం మెలేశాడు. మా మంచి నాయన అని తండ్రిని ఇంకా గట్టిగా హత్తుకున్నారు ఇద్దరు కూతుర్లు. సరిపోయిండ్రు టీ తండ్రి బిడ్డలు, మూతి ముడిచింది సుజాత. తండ్రి కూతుర్లు గట్టిగా నవ్వారు. సుజాత కోపంగా లేచి లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బయ్య తన ఇద్దరు కూతుర్లతో అలాగే పెరట్లో మౌనంగా కూర్చున్నాడు. అంతలో ఆ నీలం రంగు సీతాకోకచిలుక ఎగురుతూ వచ్చి ఆ ముగ్గురి చుట్టూ గిరగిరా తిరిగి మెల్లిగా దుర్గ చేతి మీద వాలింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.